ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 టైటిళ్లతో ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్కు గత కొన్ని సీజన్ల నుండి అసలు ఏమీ కలిసి రావటం లేదు. ఈసారైనా రాత మారుతుందేమో అనుకుంటే టోర్నీని ఓటమితో ఆరంభించింది. అయితే లీగ్లో సగం జట్లన్నీ టోర్నీని ఓటమితోనే ఆరంభిస్తాయి కాబట్టి ఇది అయితే పెద్ద సమస్య ఏం కాదు. ఫలితాలను మించి ముంబైని వేధించబోయే సమస్య కెప్టెన్సీ మార్పు. తొలి మ్యాచ్లోనే ఈ విషయం స్పష్టమైపోయింది. చిక్కుముడిలా మారిన ఈ సమస్యను ముంబై ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి. దశాబ్దం పాటు కెప్టెన్గా ముంబైని నడిపించాడు రోహిత్ శర్మ. అతడి సారథ్యంలో ఏకంగా 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది ముంబై జట్టు. అలాంటి ఆటగాడిని కెప్టెన్సీ నుంచి తీసేసింది ముంబై ఇండియన్స్. కెప్టెన్సీ మార్పు కంటే మార్చిన తీరు అభిమానులకు రుచించలేదు అనడంలో సందేహం లేదు. గత కొన్ని సీజన్ల నుంచి ముంబై ప్రదర్శన పేలవం. రోహిత్ బ్యాటింగ్ కూడా బాలేదు. కానీ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సాయి ఆటగాళ్లతో అభిమానులకు ఉండే భావోద్వేగ బంధం వేరనే చెప్పుకోవాలి. వీళ్ళు ప్రాతినిధ్యం వహించే ఫ్రాంచైజీలకు వచ్చిన ఆధారంలో ఎక్కువ వాటా వీరిదే అనటంలో సందేహం లేదు. ఆటను మించి తమ ఉనికితోనే జట్టుకు ఆకర్షణ తెచ్చే ఇలాంటి ఆటగాళ్ల విషయంలో పెద్ద నిర్ణయాలు తీసుకునేప్పుడు ఫ్రాంచైజీలు జాగ్రత్త వ్యవహరించాల్సిందే. కానీ ముంబై మాత్రం ఏకపక్షంగా రోహిత్ను కెప్టెన్గా తప్పించడం అభిమానులను బాధించింది. ఒకప్పుడు ముంబైకి ఆడిన హార్దిక్ తిరిగి ఈ ఫ్రాంచైజీకి రావడానికి తను కెప్టెన్గా చేయాలన్న షరతు విధించాడని ప్రచారం జరిగింది. ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ అనే ప్రకటన రాగానే అతడిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక సీజన్లో ఆరంభ మ్యాచ్లు హార్దిక్ చేదు అనుభవాలు తప్పలేదు. టాస్కు రావడం ఆలస్యం. అహ్మదాబాద్ స్టేడియంలో అభిమానులు అతన్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టేశారు. ఇందులో రోహిత్ అభిమానులతో పాటు గుజరాత్ మద్దతుదారులు ఉన్నారు. కెప్టెన్గా మంచి స్థాయిని కల్పించిన గుజరాత్ ఫ్రాంచైజీని హార్దిక్ విడిచి వెళ్ళిపోవడం అక్కడ అభిమానులకు నచ్చలేదు. మ్యాచ్ అంతటా పలు సందర్భాల్లో హార్దిక్ను హేళన చేశారు ప్రేక్షకులు. హార్దిక్ను ప్రేక్షకులు లక్ష్యంగా చేసుకోవడం తొలి మ్యాచ్గా పరిమితం అయ్యేలా లేదని చెప్పుకోవాలి. అయితే ఐపీఎల్లో అత్యంత ఖరీదైన జట్టుల్లో ఒకటిగా ముంబై ఇండియన్స్ కొనసాగుతుందనడానికి భారీగా ఉన్న అభిమాన గానం ఒక కారణం. ఈ జట్టులో లభించే ఆదరణే వేరు. వేరే నగరాలకు వెళ్ళినా ఆ జట్టుకు బ్రహ్మరథం పడతారు. ముంబై ఆడుతుంటే స్టేడియాలు నిండిపోయేది రోహిత్ లాంటి ఆటగాళ్ల వల్లే. అలాంటి ఆటగాడిని కెప్టెన్గా తప్పించడంపై పెద్ద దుమారమే చెలరేగింది. చెన్నై సారథి ధోని పృథ్వీరాజ్కు పగ్గాలు అప్పగించినప్పుడు సామరస్యంగా పద్ధతి ప్రకారం ఈ మార్పు జరిగి ఉంటే వేరుగా ఉండేది. కానీ రోహిత్ను బలవంతంగా తప్పించినట్లు సంకేతాలు రావడంతో అభిమానులు తట్టుకోలేకపోయారు. హార్దిక్ను కెప్టెన్గా ప్రకటించిన వెంటనే లక్షల మంది సామాజిక మాధ్యమాల్లో ముంబైని అన్ఫాలో చేసేశారు. ఇప్పుడు నేరుగా మైదానంలో తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. అభిమానుల సంగతి పక్కన పెడితే జట్టులోని ఆటగాళ్ల మద్దతు కూడా హార్దిక్ పాండ్యాలకు లేదనిపిస్తుంది. తొలి మ్యాచ్లో హార్దిక్కు ముంబై ఆటగాళ్లకు మధ్య సమన్వయం కనిపించలేదు. అలాగే జస్మితా బుమ్రా మధ్య కూడా ఏదో చిన్న వాగ్వాదం కనపడింది. దాన్ని రోహిత్ శర్మ సరిచేసినట్లు కనపడింది. కెప్టెన్గా ఒత్తిడికి గురయ్యాడు పాండ్యా. తనకంటే మెరుగైన బౌలర్లు ఉండగా 3 ఓవర్లు వేసి ఎక్కువగా పరుగులు సమర్పించుకోవడం బాగా విమర్శలకు కూడా దారితీసింది. బ్యాటింగ్లో ముందు రావాల్సిన వాడు 7వ స్థానంలో దిగి మ్యాచ్ గెలిపించకుండానే నిష్క్రమించాడు. ఇవన్నీ కాక ఎప్పుడు వలయం లోపల ఫీల్డింగ్ చేసే రోహిత్ను బౌండరీ వద్దకు పంపడం వివాదాస్పదమైంది. ముంబై కెప్టెన్గా తొలి మ్యాచ్లో హార్దిక్ ఏదీ కలిసి రాలేదని చెప్పుకోవాలి. హార్దిక్ పట్ల ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముంబై యాజమాన్యం హార్దిక్, రోహిత్లతో ఉమ్మడి సమావేశం నిర్వహించి అభిమానుల మద్దతు సంపాదించడానికి, జట్టులో సమన్వయం సాధించడానికి ప్రణాళిక రూపొందించాల్సిందే. హార్దిక్ అభిమానులను మెప్పించేలా అతడితో గౌరవప్రదంగా వ్యవహరించాలి. రోహిత్కు పెద్దన్న పాత్రను ఇచ్చి అవసరమైనప్పుడు అతడి సలహాలు తీసుకోవాలి. అంతేగాక హార్దిక్కు మద్దతుగా నిలవాలని అభిమానులకు రోహిత్ సందేశం ఇవ్వటం కూడా ఆవశ్యకం. ముంబై ఇండియన్స్లో జరిగిన ఈ పెను మార్పుల గురించి మీరేమనుకుంటున్నారు? మీరు హార్దిక్ రోహిత్కి సపోర్ట్ చేస్తారా? కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.